వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో రజక కులానికి చెందిన గణేష్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. అన్ని కుల సంఘాలు, బీసీ, ఎస్సీ సంఘాలు బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తున్న సమయంలో నిన్న వీర్లపల్లి శంకర్ కుమ్మర గ్రామానికి వెళ్లి రజకులపై దుష్ప్రచారం చేశాడని రజక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు రజక సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని సంఘాలు మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీతాభవన్ చౌరస్తా, తెలంగాణ చౌక వద్ద అన్యాయమని రజక సంఘాలు డిమాండ్ చేశాయి. వీర్లపల్లి శంకర్, నువ్వు ఖచ్చితంగా రజక ద్రవ్య ముద్దవాడుతూ రాబోయే రోజుల్లో నీకు చాలా రజకులు గుణపడని చెప్తారు. మీ రాచకొండ నరేష్, కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు. బీసీ, ఎస్టీ మహిళా కమిషన్ కూడా ఇంతవరకు స్పందించకపోవడం దురదృష్టకరం. మహిళా కమిషన్ ఇమ్మీడియట్ గా మహిళలపై జరిగిన అద్భుతాన్ని ఇంతవరకు మీరు ఖండించకపోవడాన్ని మీ మహిళా లోకానికి ఏం చెప్పాలని తెలుసుకున్నారో మీరు గుర్తించుకోవాలి. ప్రభుత్వం ఇకనైనా మీరు గుర్తెరిగి రజకుల పక్షాన నిలవాలని ఈ ప్రతిక ముఖాన్ని తెలియజేస్తున్నాను. మీ అందరం ముందుకొచ్చి ఆమె బాధితుల పక్షాన నిలబడ్డాక మా రజక జాతిలో పుట్టి రజకులను ద్రోహం చేస్తూ నిన్న వీర్లపల్లి శంకర్ గారు వెయ్యి కుమ్మర గ్రామంలో మా బాధితుల పక్షాన నిలవాల్సిందే దుండగుల పక్షాన నిలబడి బాధితులు అన్యాయం చేస్తూ ఓ మాటలు విలబడి వారి ద్వారా ఏమైతే సమాజానికి రజకుల అనేకత ఉన్నాయని తెలిసే విధంగా చేసిండు. ఈ విధానాన్ని మానుకోకపోతే వీర్లపల్లి శంకర్ గారికి రానున్న రోజుల్లో రజక సంఘం తరఫున భారీ నిరసనలు మరియు ఆయనకు గుణపాఠం చెప్పే విధంగా కార్యాచరణ తీసుకుంటుందని జిల్లా రజక సంఘం తరఫున మేము